నా అతి ప్రియమైన ఎఫ్ఎంపిబి వారికి ప్రభు పేరట మరి ఒకసారి వందనములు తెలియజేస్తున్నాను. నేను మీ దీనదాసుడను. నా పేరు విజయ్ కుమార్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేడు మన ధ్యానాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చిన మా ప్రభువా, నేడు నిజ పరిశుద్ధత, నీకిష్టమైన పరిశుద్ధత నీ ఆత్మ ద్వారా మాకు బోధించి కలిగించమని నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ధన్యతలన్నిటిలో నాకు అతి ఇష్టమైన ధన్యత, ముఖ్యంగా నేటి యవన సమాజానికి, వివాహం కాబోతున్న వారికి, క్రొత్తగా వివాహమైన వారికి ఇది ఎంతో అవసరమైన ధన్యత. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అలానే నరుడుగా జన్మించిన ప్రతి ఒక్కనికి ఇది అవసరమైన ధన్యతే. ఎందుకంటే ఇందులో ఉన్న లాభం దైవ దర్శనం. మానవ భక్తికి మూలం, మానవుడు చూపించే నిష్టకు గురి, కడకు దైవ దర్శనమే గదా! మరి దేవుని చూడటం మనందరికీ ఒక మహాభాగ్యమే గదా! మరి దేవుని చూడాలి, రేపు మనమందరం ఆయన ఎదుట నిలబడి ఆయన రూపాన్నే చూడాలి అనంటే ప్రభు మనకు చాలా చక్కగా ఈ మాట నేర్పిస్తున్నారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మరి హృదయ శుద్ధి అంటే ఏమిటి? హృదయ శుద్ధి అనంటే ప్రభువు తాను సంచరించుచున్న దినాలలో ఇశ్రాయేలు దేశంలో లేనిదే హృదయ శుద్ధి. శుద్ధీకరణ ఉంది. వారు శుద్ధి చేసుకునే వారే. కానీ ప్రభువుకు ఆ శుద్ధి నచ్చదు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 25, 6 వచనాలు. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు, పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని, అవి లోపల దోపుతోనూ, అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గురుడి పరిసయ్యుడా, గిన్నెయు, పళ్ళెమును వెలుపల శుద్ధి యగున యగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అనగా శుద్ధి 2 రకాలు. బాహ్య శుద్ధి, అంతరంగ శుద్ధి. ఎవరైతే అంతరంగ శుద్ధి చేసుకోకుండా బాహ్య శుద్ధి మీద శ్రద్ధ పెడతారో అట్టివారికి ప్రభు పెట్టిన పేరు వేషధారులు. అందుకనే ప్రభు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అన్నారు. నరపుత్రుడా, ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యోధా పై వేషమునకే గాని తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పై వేషానికి తిరుగుతున్నారు, పూర్ణ హృదయంతో తిరగట్లేదు. యెషయా నాడు కూడా ప్రభు ప్రజల మనసును ఇదే స్థితిలో ఉందని పసిగట్టారు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు అని ప్రభు ఈ ఇద్దరి ప్రవక్తల ద్వారా ఆనాడే హృదయాల స్థితిని గ్రహించి ఆయన చెప్పారు. ప్రభు నాటికి కూడా ఆ స్థితే కొనసాగుతూ ఉంది. అటువంటి సమయంలో ప్రభు అంటారు, శాస్త్రుల వంటి శుద్ధీకరణ, పరిసయ్యుల వంటి శుద్ధీకరణ పరలోక రాజ్యం ప్రవేశించదు.
వాళ్ళు కడుగుకునే పద్ధతి అది నాకిష్టమైన పద్ధతి కాదు. అది నేను కోరుకునే పద్ధతి కాదు. బయట మాత్రమే కడుక్కుని ప్రజల ఎదుట పరిశుద్ధులుగా కనబడే పరిశుద్ధత నిజమైనది కాదు. నిజమైన పరిశుద్ధత అంతరంగమును కడుగుకునేదే, లోపట కడుక్కునేదే. అనగా లోపటున్న ఆ జితేంద్రియత్వమును, ఆ దోపును పూర్తిగా కడుక్కోగలగటమే నిజమైన పరిశుద్ధత. పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తూ 12 అధ్యాయం 14లో ఇలా చెప్పారు. అందరితో సమాధానమును, పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. గనుక ప్రియులారా, పరిశుద్ధత లేకుండా మనం ప్రభువును చూడడం అసాధ్యం. పేతురు భక్తుడు కూడా ఇదే మాటను మొదటి పేతురు గ్రంథం 1 అధ్యాయం 14 నుండి 16లో ఆయన ఇలా చెప్పారు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని పేతురు భక్తుడు సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. మరి హృదయ శుద్ధి అంటే ఏమిటి? అంతరంగ శుద్ధి ఎలా చేసుకోవాలి? మనము హృదయ శుద్ధిని నేర్చుకోవాలంటే జ్ఞాని దగ్గరకొచ్చి హృదయమును గూర్చిన బోధ ఆయనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి చేసిన దాని ద్వారా మనం నేర్చుకోవాలి. ఆయన అంటారు, సామెతల గ్రంథం 4 అధ్యాయం 23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దీని భావము, నీ హృదయములో నుండి జీవితం బయలుదేరుతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకో. అనగా హృదయం అనగా ఏమి? మానవుని జీవితం బయలుదేరే స్థలము. మానవుని జీవితం బయలుదేరడం అంటే ఏమిటి? సామెతల గ్రంథం 16 అధ్యాయంలో జీవితం బయలుదేరడం అంటే మానవుని జీవితం హృదయంలో నుండి బయలుదేరేటప్పుడు ఆ అధ్యాయం 9 వచనంలో ఇలా ఉంటుంది. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును. అంటే మనం చేయాలనుకున్నది యావత్తూ కూడా హృదయములో మనం యోచించుకుంటాం. మరి జీవితం అంటే మనం ఆడిన మాటలు, మనం చేసిన క్రియలు మూటగడితేనే గదా జీవితం. మన జీవిత సాక్ష్యం రాయమన్నా, మన జీవిత సాక్ష్యం చెప్పమన్నా మనం అవే చెబుతాం. రేపు మనకు తీర్పు కూడా మన క్రియలను బట్టియు, మనం పలికిన మాటలను బట్టియే గదా! అందుచేతనే మాటలు, క్రియలు అన్నిటిని మూటగడితేనే మన జీవితం. మన 30 ఏళ్ల, 40 ఏళ్ల, 50 ఏళ్ల, 60 ఏళ్ల జీవితాన్ని దేవుడు ఎలా భాగించి, ఎలా భావిస్తాడు అనంటే మాటలుగాను, క్రియలుగాను చూస్తాడు. కానీ ఈ మాటలైన, క్రియలైన హృదయములో నుండి బయలుదేరతాయి. బయలుదేరేటప్పుడు అవి పిండ దశలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? హృదయములో నుండి అవి ఆలోచనలుగా ఉంటాయి. అందుకనే హృదయములో యోచించుకొనును. సామెతల గ్రంథం 19 అధ్యాయములో ఇలా రాసి ఉంది చూడండి. 21 వచనంలో. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. నరుని హృదయము ఆలోచనల కేంద్రము అని జ్ఞాని చెప్పాడు. కానీ దీనికి భిన్నంగా యేసు మార్కు సువార్త 7 అధ్యాయము 21 వచనంలో ఇలా చెప్పారు. జ్ఞాని అయిన సొలొమోనేమో నరుని హృదయములో నుండి ఆలోచనలు అనేకములుగా పుట్టును అని తన జ్ఞానాన్ని బట్టి ఆయనంటే, యేసు మరి సొలొమోను కంటే గొప్పవాడు గదా! ఆయన ఆ మాటకు మించి మనతో ఇలా అంటున్నారు. మార్కు సువార్త 7 అధ్యాయం 21 లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు పుట్టును అని ప్రభు చెప్తున్నారు. అది మొదలు సుమారు 13 రకాల దురాలోచనల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. సో, నరుని హృదయ స్థితి మనకు దేవుడు తన వాక్యములో తెలియజేస్తున్నాడు. నరుని హృదయము అది బహుఘోరమైన వ్యాధి గలది. అది మోసకరమైనది అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. గనుక ప్రియులారా, ఈ మోసకరమైన హృదయం, ఈ జబ్బుకరమైన హృదయం, పాపముతో, దోపుతో, అజితేంద్రియత్వముతో నిండిన హృదయాన్ని శుద్ధి చేసుకోవడమే దేవుని చూడగలిగే స్థితి మనకు అనుగ్రహిస్తుంది. ఇట్టి హృదయాన్ని మనం కడుక్కోవాలి అనంటే, హృదయము లోపలికెళ్ళి హృదయమును కడగగలిగినదేది?
హృదయ ప్రవేశము చేయగలిగిన వారెవరు? హృదయ ప్రవేశం చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. హృదయ ప్రవేశం చేయగలిగినది దేవుని వాక్యం మాత్రమే. గనుక దేవుని ఆత్మ మాత్రమే మన హృదయంలోనికి రాగలడు. దేవుడు మాత్రమే మన హృదయంలోనికి ఏదైనా కుమ్మరించగలడు. గనుక ప్రియులారా, దేవుడు మాత్రమే మన హృదయమును పరిశుద్ధపరచగలడు గనుక, దేవుని చేత కడిగించుకోగలగటమే, దేవుని వాక్యముతో కడుక్కోగలగటమే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే మాట మన జీవితంలో సార్థకమవుతుంది. గనుక దేవుని వాక్యముతో మన హృదయాన్ని కడుక్కోవటమే హృదయ శుద్ధి. ఎందుకంటే సామాన్యంగా నరుని హృదయములో ఆలోచనలు, దురాలోచనలు బయలుదేరుతూ ఉంటాయి. కానీ ఈ దురాలోచనలకు విరుగుడు, ఈ పాపపు ఆలోచనలకు, ఈ దురాశలకు విరుగుడు మరేమిటి? దేవుని వాక్యం. దేవుని వాక్యము సదాలోచనల మూట. బైబిల్ గ్రంథం మొత్తం మరి అనేక వచనాలున్నాయి. ఈ వచనాలు, ఈ మాటలన్నీ సదాలోచనలు అనగా మంచి ఆలోచనలు. చెడ్డ ఆలోచనలను చంపాలి. చెడ్డ ఆలోచనలను నరకాలి. చెడ్డ ఆలోచనలను సంహరించాలి అనంటే, దేవుని వాక్యము అనే ఖడ్గమే దురాలోచనలకి విరుగుడు. గనుక దురాలోచనను చంపాలి అనంటే, దాని స్థానములో మంచి ఆలోచనను పంపాలి. అందుకనే కీర్తనాకారుడు 119 కీర్తనలో ఇలా చెప్పగలిగాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు అనగా, నీ ఎదుట నేను ఏ దురాలోచన చేయకుండునట్లు నా హృదయములో నీ ఆలోచనలను నేను పెట్టుకున్నాను. అనగా నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు అన్నాడు. అనగా పురాతన దినాల్లోనే ఆయన పాపానికి విరుగుడు కనిపెట్టాడు. దురాలోచనలకి విరుగుడు కనిపెట్టాడు. దేవుని వాక్యము మాత్రమే హృదయ శుద్ధి చేయగలదు. అది మన పక్షాన హృదయములోనికెళ్ళాక నమ్మకంగా దేవుని పక్షాన నిలబడి, పరిశుద్ధత పక్షాన నిలబడి పోరాడగలదు. ప్రతిపక్షముతో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉండి అది మనల్ని శుద్ధి చేయగలదు. గనుక ప్రియులారా, దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని ప్రసంగము, దేవునితో మనం చేసే ప్రార్థనలు ఇవన్నీ కలగలిపి మన హృదయమును శుద్ధి చేసే ఉపకరణాలు. ఈ దేవుని మాటలు మన హృదయాన్ని శుద్ధి చేసే పదార్థము. గనుక హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూచెదరు అనే వాగ్దానం మనలో నెరవేరాలి అనంటే, ఈవేళ హృదయ శుద్ధికి మనం పాటుపడాలి. శాస్త్రులు, పరిసయ్యులు దొడ్డిదారి వెతుక్కున్నారు. అడ్డదారిన పడ్డారు. అతి త్వరగా హృదయ శుద్ధి ఎలా పొందాలి? అతి త్వరగా ప్రజల ఎదుట పరిశుద్ధులుగా ఎలా పిలవబడాలి అనంటే, బయట కడుక్కుంటే సరిపోతుంది అనుకున్నారు. అందుకనే వాళ్ళు అడ్డదారి గుండా పరిశుద్ధతను సంపాదించాలని ప్రయత్నించారు. దేవుని ఎదుట విఫలమయ్యారు. దేవుని చూడకుండా పోయారు. గనుక మనము వారి వలె అవ్వకుండా ఉండాలి అనంటే, బయట కడుక్కోవటం కాక, లోపట కడుక్కునే దాని మీద మనం మనసు పెట్టాలి. ఈ లోపట కడుక్కునే ప్రక్రియే దేవుని వాక్యాన్ని ప్రేమించుట, దేవుని వాక్యాన్ని చదువుట, దేవుని వాక్యాన్ని ధ్యానించుట, దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేయుట, దేవుని వాక్యాన్ని పరిశోధించుట, దేవుని వాక్యాన్ని అన్వేషించుట, దేవుని వాక్యం గురించి చదువుట, దేవుని వాక్యం గురించి వినుట. కనుక దేవుని వాక్యం పట్ల మనకు అతి శ్రద్ధ, భయము, భక్తి కలిగి జీవించుట. ఎప్పుడైతే మనం ఇంత ఇష్టంగా ఉంటామో, ఇష్టమైందే మన హృదయంలోనికి వెళ్లి గూడు చేసుకుంటుంది గనక, ఇష్టమైందే హృదయం పట్టుకుంటుంది గనక, ఆ ఇష్టమైన వాక్యాన్ని మనం ఎప్పుడైతే హృదయంలో పెట్టుకుంటామో, పాపము తరిగి, వాక్యం పెరిగి, పరిశుద్ధత గలవారమై మనము దేవునికి ఆ ఇష్టమైన అంతరంగ పరిశుద్ధత, అంతరంగ శుద్ధి మనము కనుబరచగలిగి, రేపు సందర్భం వచ్చినప్పుడు, అనగా రాకడొచ్చినప్పుడు, తీర్పు దినం వచ్చినప్పుడు, మనం ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు, ఆ హృదయ శుద్ధి వలన కనికరము గల తీర్పు మనం తప్పకుండా పొందగలం. దేవుడు మీకును, మీ బిడ్డలకును, భర్తలకు, భార్యలకును హృదయశుద్ధి అనుగ్రహించునుగాక. ఆమేన్.